గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ ముప్పు నుంచి బయటపడిన భాగ్యనగర వాసుల్ని మరో పెను వర్షం పొంచి ఉంది. మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక పక్క ఇప్పటికే కురిసిన వర్షాలకు కోలుకోకుండా దెబ్బతిన్న భాగ్యనగరం మరో వాన ముప్పు పొంచి ఉండడంతో నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే భాగ్యనగరానికి మరో భారీ వర్షపు హెచ్చరిక జారీ అయింది. నగరంలో మరికొద్ది గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, హైడ్రా రెస్క్యూ బృందాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గురువారం రాత్రి కురిసిన ఆకస్మిక వర్షానికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. పలు ప్రధాన రహదారులు చెరువులు తలపించడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపెన్ డ్రైనేజీలు పొంగి పొరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరే వర్షపు హెచ్చరిక జారీ కావడం పట్ల భాగ్యనగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.